స్కిల్ కేసు చంద్రబాబు పాత్ర 17A మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిబిఐ విచారణ కోరడంతో తప్పేంటని ప్రశ్నించారు. సిబిఐ విచారణ సీఎం జగన్ చంద్రబాబు ఇద్దరికి మేలు చేస్తుందన్నారు. చంద్రబాబు రిమాండ్ విధించగానే బెయిల్ కోరకుండా క్వాష్ కోరడం ఏంటని ప్రశ్నించారు. 17A అమలు చేస్తే జగన్ పైన కేసులు ఉండవన్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు పిఏకు డబ్బులు వెళ్లాయని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కామ్పై సిబిఐ విచారణ కోరుతూ ఉండవల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు 44 మందికి నోటీసులు జారీ చేస్తూ కేసు 4 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ సమయంలో సిబిఐకి ఇవ్వటానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు స్పష్టం చేశారు. ఉండవల్లి ఈ కేసు సిబిఐకు ఇవ్వాలని కోరటం పైన టీడీపీ నేతలు మండిపడ్డారు. ఉండవల్లిని టార్గెట్ చేశారు. తన పైన చేసిన వ్యాఖ్యలపై ఉండవల్లి సీరియస్గా స్పందించారు. చంద్రబాబుకు ఈ స్కామ్లో డబ్బులు ముట్టినట్టు ఆధారాలు లేవనేది వాస్తవమని చెబుతూ ఏ రాజకీయ నాయకుడు తన మీదకు ఏ అంశాన్ని తెచ్చుకోరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పిఏ అకౌంట్లోని డబ్బులు వెళ్లాయని ఆయన వెల్లడించారు. చంద్రబాబుతో పవన్ పొత్తు తొందరపాటు చర్యగా ఉండవల్లి పేర్కొన్నారు. తనను పవన్ అడిగి ఉంటే కొద్ది రోజులు ఆగమని చెప్పేవాడినని వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీడీపీ వైసీపీలో 2 పార్టీల్లో ఒకవైపు ఉండేలా పరిస్థితులు మారాయని చెప్పుకొచ్చారు. స్కిల్ కేసులో కొన్ని ఫైల్స్ మాయమయ్యాయని అవి టీడీపీ ప్రభుత్వంలోనూ వైసీపీ ప్రభుత్వంలోనా అనేది స్పష్టత రావాల్సి ఉందని ఆయన తెలియజేశారు. సిబిఐ విచారణ తర్వాత చంద్రబాబు జగన్ ఇద్దరికీ మంచిదని వివరించారు. కేబినెట్ నిర్ణయంలో చంద్రబాబుకు విచారణ గురించి ప్రశ్నిస్తున్నారని సిబిఐ విచారణ ద్వారా చంద్రబాబు జగన్ ఇద్దరికీ మంచిదని వివరించారు. కేబినెట్ నిర్ణయంలో చంద్రబాబును విచారణ గురించి ప్రశ్నిస్తున్నారని అసలు కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించకూడదని అనుకుంటే జగన్పై కేసులే ఉండవని ఉండవల్లి వివరించారు. 17A వర్తిస్తే ఇప్పుడు టీడీపీ పవన్ చెబుతున్నట్టుగా అసలు జగన్ పైన కేసులకే అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో పలు రాష్ట్రాలలో కేసులు జైళ్లు ఎదుర్కొన్న పలు రాష్ట్రాలలో జైలు కేసులు ఎదుర్కొన్న పలువురు నేతలు బయటకు వచ్చి ఎన్నికల్లో గెలిచారని ఉండవల్లి గుర్తు చేశారు. చంద్రబాబు పైన ఆధారాలు ఉంటేనే రిమాండ్కు పంపాలని, ఆ వెంటనే బెయిల్కు వెళ్లకుండా కేసు కొట్టేయాలని కోరటం ఏంటని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా కోర్టులు రిమాండ్ విధించవని, కోర్టులు పూర్తి ఆధారాలతోనే నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటే సరైన విధానంలో వెళ్తే ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. చంద్రబాబు జైలుకు వెళ్లలేని వైసీపీ నేతలు కోరుకోరని, ఆయన కారణంగా జైలుకు వెళ్లిన వారికి మాత్రం కోపం ఉంటుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. చంద్రబాబు బెయిల్కు సమస్య ఉంటే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. మరోపక్క చూస్తే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం లేఖ రాశారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు. సెప్టెంబర్ 26న లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసి లేఖ అందజేశారు. ఎంపీలు అందించిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఆ లేఖను కేంద్ర హోంశాఖకు పంపించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్కు రాష్ట్రపతి కార్యాలయం డిప్యూటీ కార్యదర్శి రుబీనా చౌహాన్ లేఖ ద్వారా తెలియజేశారు. మరోవైపు చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. కానీ ఆయనకు చల్లని వాతావరణం అవసరమని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సూచనలు, నివేదిక ఆధారంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.
ఏసీబీ కోర్టులో ఇందుకు సంబంధించి వాదనలు కూడా వినిపించారు. కోర్టులోని వాదనల అనంతరం రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులతో కలిసి జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు వేసుకునే మందులు తమకు చూపించినట్టుగా చెప్పారు. అవి చూసిన తర్వాతే మిగతా మందులు సూచించామని పేర్కొన్నారు. చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని జైలు అధికారులకు ఇప్పటికే సూచించామని పేర్కొన్నారు. చల్లని వాతావరణం లేకపోతే మేము ఇచ్చిన మందులు ఎంతవరకు పనిచేస్తాయో తెలియదన్నారు. ఆయనకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమిటో తమకు తెలియదని తెలియజేశారు.